ఆంజనేయుని ఆశీస్సులు కావాలి అంటే తమలపాకు మహత్యం వినాల్సిందే. హిందూ ధర్మంలో నాగవల్లీదళం విశిష్టమైన ప్రాముఖ్యతను కలిగియున్న పర్ణము. ఈ నాగవల్లీదళంకే తమలపాకు అని మరొక పేరు. కలశపూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడతారు. పూజల్లో, నోముల్లో, వ్రతాల్లో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకు పైనే అధిష్ఠింపజేస్తాం. క్షీరసాగ మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువుల్లో తమలపాకు ఒకటని స్కాందపురాణంలో చెప్పబడింది. తమలపాకు మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు ఉంటాయి. తమలపాకు సకల దేవతాస్థానంగా చెప్పబడుతుంది. తమలపాకు పైభాగంలో శివుడు, కామధేనువు, మధ్యభాగంలో సరస్వతీదేవి, చివరలో మహాలక్ష్మీదేవి, కాడికి కొమ్మకి మధ్య జ్యేష్ఠదేవి. తమలపాకు అంతటా విష్ణుమూర్తి. తమలపాకు ఎడమ వైపు పార్వతీదేవి, మాంగళ్యాదేవి, కుడి భాగంలో భూమాత ఉంటారు. ఇలా గోమాత వలె సర్వదేవతలకు ప్రతిరూపంగా తమలపాకు వైశిష్ట్యాన్ని పొంది ఉంది. ముఖ్యంగా ఆంజనేయుని పూజలో తమలపాకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆంజనేయుడు ఎక్కువగా తమల పాకుతోటల్లో విహరిస్తాడని పురాణవచనం. హనుమంతునికి తమలపాకుమాల వేస్తే సకల సంపదలు చేకూరుతాయని, గ్రహ దోషాలు కాని, దృష్టిదోషాలు కాని దూరమవుతాయి. చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడు తున్నప్పుడు సైతం తమలపాకుమాలను ఆంజనేయునికి సమర్పిస్తే చాలు వారు ఆరోగ్యభాగ్యాలతో విలసిల్లుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇన్ని విశేషసుగుణాలు కలిగినవి కాబట్టే తమలపాకులు అంజనాసుతుడైన ఆంజనేయుని అర్చనలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. హనుమప్రీతిని పొందాయి. విశిష్టశక్తి సంపన్నుడైన హనుమ. వైశాఖమాసం, కృష్ణపక్షం, దశమితిథి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నం, వైద్రుతినామయోగం. గ్రహాలన్నీ శుభస్థానాలలో ఉన్న మధ్యాహ్నతరుణంలో జన్మించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. రామునికి అన్వేషణలో సాయపడుతోన్న హనుమంతుడు అశోకవనం చేరుకున్నాడు. అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అయితే ఆ సమయంలో తమకు ఇంత మేలు చేస్తున్న ఆంజనేయుణ్ణి సీతమ్మ ఆశీర్వదించే ప్రయత్నం చేసింది. కాని అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా సీతమ్మకి పుష్పాలు దొరకకపోవడంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తలమీద పెట్టి దీవించిందట. అందుకే హనుమంతుడికి తమలపాకులు అంటే ప్రీతిపాత్రమైనవి. అంతేకాదు, సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకరించాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్నారు. దీంతో వానరులంతా హనుమంతుడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేశారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగి పోయాడని ఒక కథనం. హనుమంతుడు లంకానగరానికి వెళ్లి సీతమ్మవారి జాడ తెలుసుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగరవాసులకు భయం కలిగేలా చేశాడు. ఆ తరువాత అక్కడినుంచి తిరిగి వచ్చి రాముణ్ణి కలుసుకుని సీతను చూసిన విషయానికి చెప్పాడు. సంతోషించిన శ్రీరాముడు అక్కడున్న తమల పాకులను తెంపి మాలగా చేసి ఆయన మెడలో వేసి అభినందించాడు. శుభవార్తను తెచ్చిన వారికి తమ దగ్గరున్న ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు కనుక ఆభరణాలకు బదులు శ్రేష్టమైన తమల పాకులమాల వేశాడు. ఇక హనుమంతుడు లంకానగరంలోని కొన్ని భవనాలను తగులబెట్టి మరీ వచ్చాడు. అందువల్ల ఆయన శరీరం వేడిగా ఉండటంతో తాపాన్ని తగ్గించడంకోసం రాముడు ఆయన మెడలో తమలపాకులమాలను వేసినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఆ తమల పాకులమాల మెడలో పడగానే అప్పటివరకు హనుమంతుడు పడిన శ్రమనంతా మరచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ్చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడు. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమల పాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి, స్వామీ, ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాడు. అది విన్న ఆంజనేయుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు: రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది, మంత్రసంబంధమైన పీడలు తొలగిపోతాయి,
సంసారంలో సుఖం లభిస్తుంది. తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానంచేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. సుందరకాండ పారాయణంచేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం కలుగుతుంది. వాద ప్రతివాదాల్లో జయం మనదే అవుతుంది. గంగాదేవి సంతృప్తిపడుతుంది. తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇచ్చేదాన్నే పర్ణప్రసాదమంటారు. ఈ పర్ణప్రసాదం స్వీకరించిన వారిపై స్వామి అనుగ్రహం తప్పక ప్రసరిస్తుంది. తమలపాకు ఆంజనేయునికి సమర్పించి అటు ఆరోగ్య సంపదను, పరలోక సంపదను సంపాదించుకుందాం. హనుమంతుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. జై హనుమాన్. ఆంజనేయుని ఆశీస్సులు కావాలి అంటే తమలపాకు మహత్యం వినాల్సిందే. హిందూ ధర్మంలో నాగవల్లీదళం విశిష్టమైన ప్రాముఖ్యతను కలిగియున్న పర్ణము. ఈ నాగవల్లీదళంకే తమలపాకు అని మరొక పేరు. కలశపూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడతారు. పూజల్లో, నోముల్లో, వ్రతాల్లో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకు పైనే అధిష్ఠింపజేస్తాం. క్షీరసాగ మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువుల్లో తమలపాకు ఒకటని స్కాందపురాణంలో చెప్పబడింది. తమలపాకు మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు ఉంటాయి. తమలపాకు సకల దేవతాస్థానంగా చెప్పబడుతుంది. తమలపాకు పైభాగంలో శివుడు, కామధేనువు, మధ్యభాగంలో సరస్వతీదేవి, చివరలో మహాలక్ష్మీదేవి, కాడికి కొమ్మకి మధ్య జ్యేష్ఠదేవి. తమలపాకు అంతటా విష్ణుమూర్తి. తమలపాకు ఎడమ వైపు పార్వతీదేవి, మాంగళ్యాదేవి, కుడి భాగంలో భూమాత ఉంటారు. ఇలా గోమాత వలె సర్వదేవతలకు ప్రతిరూపంగా తమలపాకు వైశిష్ట్యాన్ని పొంది ఉంది. ముఖ్యంగా ఆంజనేయుని పూజలో తమలపాకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆంజనేయుడు ఎక్కువగా తమల పాకుతోటల్లో విహరిస్తాడని పురాణవచనం. హనుమంతునికి తమలపాకుమాల వేస్తే సకల సంపదలు చేకూరుతాయని, గ్రహ దోషాలు కాని, దృష్టిదోషాలు కాని దూరమవుతాయి. చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడు తున్నప్పుడు సైతం తమలపాకుమాలను ఆంజనేయునికి సమర్పిస్తే చాలు వారు ఆరోగ్యభాగ్యాలతో విలసిల్లుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇన్ని విశేషసుగుణాలు కలిగినవి కాబట్టే తమలపాకులు అంజనాసుతుడైన ఆంజనేయుని అర్చనలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. హనుమప్రీతిని పొందాయి. విశిష్టశక్తి సంపన్నుడైన హనుమ. వైశాఖమాసం, కృష్ణపక్షం, దశమితిథి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నం, వైద్రుతినామయోగం. గ్రహాలన్నీ శుభస్థానాలలో ఉన్న మధ్యాహ్న తరుణంలో జన్మించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. రామునికి అన్వేషణలో సాయపడుతోన్న హనుమంతుడు అశోకవనం చేరుకున్నాడు. అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అయితే ఆ సమయంలో తమకు ఇంత మేలు చేస్తున్న ఆంజనేయుణ్ణి సీతమ్మ ఆశీర్వదించే ప్రయత్నం చేసింది. కాని అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా సీతమ్మకి పుష్పాలు దొరకకపోవడంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తలమీద పెట్టి దీవించిందట. అందుకే హనుమంతుడికి తమలపాకులు అంటే ప్రీతిపాత్రమైనవి. అంతేకాదు, సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకరించాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్నారు. దీంతో వానరులంతా హనుమంతుడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేశారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగి పోయాడని ఒక కథనం. హనుమంతుడు లంకానగరానికి వెళ్లి సీతమ్మవారి జాడ తెలుసుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగరవాసులకు భయం కలిగేలా చేశాడు. ఆ తరువాత అక్కడినుంచి తిరిగి వచ్చి రాముణ్ణి కలుసుకుని సీతను చూసిన విషయానికి చెప్పాడు. సంతోషించిన శ్రీరాముడు అక్కడున్న తమల పాకులను తెంపి మాలగా చేసి ఆయన మెడలో వేసి అభినందించాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గరున్న ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు కనుక ఆభరణాలకు బదులు శ్రేష్టమైన తమల పాకులమాల వేశాడు. ఇక హనుమంతుడు లంకానగరంలోని కొన్ని భవనాలను తగులబెట్టి మరీ వచ్చాడు. అందువల్ల ఆయన శరీరం వేడిగా ఉండటంతో తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకులమాలను వేసినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఆ తమల
పాకులమాల మెడలో పడగానే అప్పటివరకు హనుమంతుడు పడిన శ్రమనంతా మరచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ్చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడు. ఒకసారి సీతమ్మతల్లి అందించే తమల పాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి, స్వామీ, ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాడు. అది విన్న ఆంజనేయుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు: రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది, మంత్రసంబంధమైన పీడలు తొలగిపోతాయి, సంసారంలో సుఖం లభిస్తుంది. తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానంచేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది, సంఘంలో గౌరవం లభిస్తుంది, శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. సుందరకాండ పారాయణంచేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం కలుగుతుంది. వాద ప్రతివాదాల్లో జయం మనదే అవుతుంది. గంగాదేవి సంతృప్తిపడుతుంది. తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇచ్చేదాన్నే పర్ణప్రసాదమంటారు. ఈ పర్ణప్రసాదం స్వీకరించిన వారిపై స్వామి అనుగ్రహం తప్పక ప్రసరిస్తుంది. తమలపాకు ఆంజనేయునికి సమర్పించి అటు ఆరోగ్య సంపదను, పరలోక సంపదను సంపాదించుకుందాం. హనుమంతుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. జై హనుమాన్. ఆంజనేయుని ఆశీస్సులు కావాలి అంటే తమలపాకు మహత్యం వినాల్సిందే. హిందూ ధర్మంలో నాగవల్లీదళం విశిష్టమైన ప్రాముఖ్యతను కలిగియున్న పర్ణము. ఈ నాగవల్లీదళంకే తమలపాకు అని మరొక పేరు. కలశ పూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడతారు. పూజల్లో, నోముల్లో, వ్రతాల్లో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకు పైనే అధిష్ఠింపజేస్తాం. క్షీరసాగ మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువుల్లో తమలపాకు ఒకటని స్కాందపురాణంలో చెప్పబడింది. తమలపాకు మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు ఉంటాయి. తమలపాకు సకల దేవతాస్థానంగా చెప్పబడుతుంది. తమలపాకు పైభాగంలో శివుడు, కామధేనువు, మధ్యభాగంలో సరస్వతీదేవి, చివరలో మహాలక్ష్మీదేవి, కాడికి కొమ్మకి మధ్య జ్యేష్ఠదేవి. తమలపాకు అంతటా విష్ణుమూర్తి. తమలపాకు ఎడమ వైపు పార్వతీదేవి, మాంగళ్యాదేవి, కుడి భాగంలో భూమాత ఉంటారు. ఇలా గోమాత వలె సర్వదేవతలకు ప్రతిరూపంగా తమలపాకు వైశిష్ట్యాన్ని పొంది ఉంది. ముఖ్యంగా ఆంజనేయుని పూజలో తమలపాకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆంజనేయుడు ఎక్కువగా తమల పాకుతోటల్లో విహరిస్తాడని పురాణవచనం. హనుమంతునికి తమలపాకుమాల వేస్తే సకల సంపదలు చేకూరుతాయని, గ్రహ దోషాలు కాని, దృష్టిదోషాలు కాని దూరమవుతాయి. చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడు తున్నప్పుడు సైతం తమలపాకుమాలను ఆంజనేయునికి సమర్పిస్తే చాలు, వారు ఆరోగ్యభాగ్యాలతో విలసిల్లుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇన్ని విశేషసుగుణాలు కలిగినవి కాబట్టే తమలపాకులు అంజనాసుతుడైన ఆంజనేయుని అర్చనలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి, హనుమప్రీతిని పొందాయి. విశిష్టశక్తి సంపన్నుడైన హనుమ. వైశాఖమాసం, కృష్ణపక్షం, దశమితిథి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నం, వైద్రుతినామయోగం. గ్రహాలన్నీ శుభస్థానాలలో ఉన్న మధ్యాహ్న తరుణంలో జన్మించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. రామునికి అన్వేషణలో సాయపడుతోన్న హనుమంతుడు అశోకవనం చేరుకున్నాడు. అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అయితే ఆ సమయంలో తమకు ఇంత మేలు చేస్తున్న ఆంజనేయుణ్ణి సీతమ్మ ఆశీర్వదించే ప్రయత్నం చేసింది. కాని అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా సీతమ్మకి పుష్పాలు దొరకకపోవడంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తలమీద పెట్టి దీవించిందట. అందుకే హనుమంతుడికి తమలపాకులు అంటే ప్రీతిపాత్రమైనవి. అంతేకాదు, సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకరించాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్నారు. దీంతో వానరులంతా హనుమంతుడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేశారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగి
పోయాడని ఒక కథనం. హనుమంతుడు లంకానగరానికి వెళ్లి సీతమ్మవారి జాడ తెలుసుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగరవాసులకు భయం కలిగేలా చేశాడు. ఆ తరువాత అక్కడినుంచి తిరిగి వచ్చి రాముణ్ణి కలుసుకుని సీతను చూసిన విషయానికి చెప్పాడు. సంతోషించిన శ్రీరాముడు అక్కడున్న తమల పాకులను తెంపి మాలగా చేసి ఆయన మెడలో వేసి అభినందించాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గరున్న ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు కనుక ఆభరణాలకు బదులు శ్రేష్టమైన తమల పాకుల మాల వేశాడు. ఇక హనుమంతుడు లంకానగరంలోని కొన్ని భవనాలను తగులబెట్టి మరీ వచ్చాడు. అందువల్ల ఆయన శరీరం వేడిగా ఉండటంతో తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకులమాలను వేసినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఆ తమల పాకులమాల మెడలో పడగానే అప్పటివరకు హనుమంతుడు పడిన శ్రమనంతా మరచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ్చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడు. ఒకసారి సీతమ్మతల్లి అందించే తమల పాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి, స్వామీ, ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాడు. అది విన్న ఆంజనేయుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు: రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది, మంత్రసంబంధమైన పీడలు తొలగిపోతాయి, సంసారంలో సుఖం లభిస్తుంది. తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది, సంఘంలో గౌరవం లభిస్తుంది, శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం కలుగుతుంది. వాద ప్రతివాదాల్లో జయం మనదే అవుతుంది. గంగాదేవి సంతృప్తిపడుతుంది. తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇచ్చేదాన్నే పర్ణప్రసాదమంటారు. ఈ పర్ణప్రసాదం స్వీకరించిన వారిపై స్వామి అనుగ్రహం తప్పక ప్రసరిస్తుంది. తమలపాకు ఆంజనేయునికి సమర్పించి అటు ఆరోగ్య సంపదను, పరలోక సంపదను సంపాదించుకుందాం. హనుమంతుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. జై హనుమాన్. ఆంజనేయుని ఆశీస్సులు కావాలి అంటే తమలపాకు మహత్యం వినాల్సిందే. హిందూ ధర్మంలో నాగవల్లీదళం విశిష్టమైన ప్రాముఖ్యతను కలిగియున్న పర్ణము. ఈ నాగవల్లీదళంకే తమలపాకు అని మరొక పేరు. కలశపూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడతారు. పూజల్లో, నోముల్లో, వ్రతాల్లో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకు పైనే అధిష్ఠింపజేస్తాం. క్షీరసాగ మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువుల్లో తమలపాకు ఒకటని స్కాందపురాణంలో చెప్పబడింది. తమలపాకు మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు ఉంటాయి. తమలపాకు సకల దేవతాస్థానంగా చెప్పబడుతుంది. తమలపాకు పైభాగంలో శివుడు, కామధేనువు, మధ్యభాగంలో సరస్వతీదేవి, చివరలో మహాలక్ష్మీదేవి, కాడికి కొమ్మకి మధ్య జ్యేష్ఠదేవి. తమలపాకు అంతటా విష్ణుమూర్తి. తమలపాకు ఎడమ వైపు పార్వతీదేవి, మాంగళ్యాదేవి, కుడి భాగంలో భూమాత ఉంటారు. ఇలా గోమాత వలె సర్వదేవతలకు ప్రతిరూపంగా తమలపాకు వైశిష్ట్యాన్ని పొంది ఉంది. ముఖ్యంగా ఆంజనేయుని పూజలో తమలపాకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆంజనేయుడు ఎక్కువగా తమల పాకుతోటల్లో విహరిస్తాడని పురాణవచనం. హనుమంతునికి తమలపాకుమాల వేస్తే సకల సంపదలు చేకూరుతాయని, గ్రహ దోషాలు కాని, దృష్టిదోషాలు కాని దూరమవుతాయి. చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడు తున్నప్పుడు సైతం తమలపాకుమాలను ఆంజనేయునికి సమర్పిస్తే చాలు వారు ఆరోగ్యభాగ్యాలతో విలసిల్లుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇన్ని విశేషసుగుణాలు కలిగినవి కాబట్టే తమలపాకులు అంజనాసుతుడైన ఆంజనేయుని అర్చనలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి, హనుమప్రీతిని పొందాయి. విశిష్టశక్తి సంపన్నుడైన హనుమ. వైశాఖమాసం, కృష్ణపక్షం, దశమితిథి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నం, వైద్రుతినామయోగం. గ్రహాలన్నీ శుభస్థానాలలో ఉన్న మధ్యాహ్న తరుణంలో జన్మించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. రామునికి అన్వేషణలో సాయపడుతోన్న
హనుమంతుడు అశోకవనం చేరుకున్నాడు. అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అయితే ఆ సమయంలో తమకు ఇంత మేలు చేస్తున్న ఆంజనేయుణ్ణి సీతమ్మ ఆశీర్వదించే ప్రయత్నం చేసింది. కాని అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా సీతమ్మకి పుష్పాలు దొరకకపోవడంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తలమీద పెట్టి దీవించిందట. అందుకే హనుమంతుడికి తమలపాకులు అంటే ప్రీతిపాత్రమైనవి. అంతేకాదు సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకరించాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్నారు. దీంతో వానరులంతా హనుమంతుడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేశారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగి పోయాడని ఒక కథనం. హనుమంతుడు లంకానగరానికి వెళ్లి సీతమ్మవారి జాడ తెలుసుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగరవాసులకు భయం కలిగేలా చేశాడు. ఆ తరువాత అక్కడినుంచి తిరిగివచ్చి రాముణ్ణి కలుసుకుని సీతను చూసిన విషయానికి చెప్పాడు. సంతోషించిన శ్రీరాముడు అక్కడున్న తమల పాకులను తెంపి మాలగా చేసి ఆయన మెడలో వేసి అభినందించాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గరున్న ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు కనుక ఆభరణాలకు బదులు శ్రేష్టమైన తమల పాకుల మాల వేశాడు. ఇక హనుమంతుడు లంకానగరంలోని కొన్ని భవనాలను తగులబెట్టి మరీ వచ్చాడు. అందువల్ల ఆయన శరీరం వేడిగా ఉండటంతో తాపాన్ని తగ్గించడంకోసం రాముడు ఆయన మెడలో తమలపాకులమాలను వేసినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఆ తమల పాకులమాల మెడలో పడగానే అప్పటివరకు హనుమంతుడు పడిన శ్రమనంతా మరచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ్చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడు. ఒకసారి సీతమ్మతల్లి అందించే తమల పాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి స్వామీ ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు. అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాడు. అది విన్న ఆంజనేయుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు: రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది, మంత్రసంబంధమైన పీడలు తొలగిపోతాయి, సంసారంలో సుఖం లభిస్తుంది. తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానంచేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది, సంఘంలో గౌరవం లభిస్తుంది, శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. సుందరకాండ పారాయణంచేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం కలుగుతుంది. వాద ప్రతివాదాల్లో జయం మనదే అవుతుంది. గంగాదేవి సంతృప్తిపడుతుంది. తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇచ్చేదాన్నే పర్ణప్రసాదమంటారు. ఈ పర్ణప్రసాదం స్వీకరించిన వారిపై స్వామి అనుగ్రహం తప్పక ప్రసరిస్తుంది. తమలపాకు ఆంజనేయునికి సమర్పించి అటు ఆరోగ్య సంపదను, పరలోక సంపదను సంపాదించుకుందాం. హనుమంతుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. జై హనుమాన్. ఆంజనేయుని ఆశీస్సులు కావాలి అంటే తమలపాకు మహత్యం వినాల్సిందే. హిందూ ధర్మంలో నాగవల్లీదళం విశిష్టమైన ప్రాముఖ్యతను కలిగియున్న పర్ణము. ఈ నాగవల్లీదళంకే తమలపాకు అని మరొక పేరు. కలశపూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడతారు. పూజల్లో, నోముల్లో, వ్రతాల్లో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకు పైనే అధిష్ఠింపజేస్తాం. క్షీరసాగ మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువుల్లో తమలపాకు ఒకటని స్కాందపురాణంలో చెప్పబడింది. తమలపాకు మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు ఉంటాయి. తమలపాకు సకల దేవతాస్థానంగా చెప్పబడుతుంది. తమలపాకు పైభాగంలో శివుడు, కామధేనువు, మధ్యభాగంలో సరస్వతీదేవి, చివరలో మహాలక్ష్మీదేవి, కాడికి కొమ్మకి మధ్య జ్యేష్ఠదేవి. తమలపాకు అంతటా విష్ణుమూర్తి. తమలపాకు ఎడమ వైపు పార్వతీదేవి, మాంగళ్యాదేవి, కుడి భాగంలో భూమాత ఉంటారు. ఇలా గోమాత వలె సర్వదేవతలకు ప్రతిరూపంగా తమలపాకు వైశిష్ట్యాన్ని పొంది ఉంది. ముఖ్యంగా ఆంజనేయుని పూజలో తమలపాకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆంజనేయుడు ఎక్కువగా తమల పాకుతోటల్లో విహరిస్తాడని పురాణవచనం.
హనుమంతునికి తమలపాకుమాల వేస్తే సకల సంపదలు చేకూరుతాయని, గ్రహ దోషాలు కాని, దృష్టిదోషాలు కాని దూరమవుతాయి. చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడు తున్నప్పుడు సైతం తమలపాకుమాలను ఆంజనేయునికి సమర్పిస్తే చాలు వారు ఆరోగ్యభాగ్యాలతో విలసిల్లుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇన్ని విశేషసుగుణాలు కలిగినవి కాబట్టే తమలపాకులు అంజనాసుతుడైన ఆంజనేయుని అర్చనలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. హనుమప్రీతిని పొందాయి. విశిష్టశక్తి సంపన్నుడైన హనుమ వైశాఖమాసం కృష్ణపక్షం దశమితిథి శనివారం పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నం వైద్రుతినామయోగం గ్రహాలన్నీ శుభస్థానాలలో ఉన్న మధ్యాహ్న తరుణంలో జన్మించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. రామునికి అన్వేషణలో సాయపడుతోన్న హనుమంతుడు అశోకవనం చేరుకున్నాడు. అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అయితే ఆ సమయంలో తమకు ఇంత మేలు చేస్తున్న ఆంజనేయుణ్ణి సీతమ్మ ఆశీర్వదించే ప్రయత్నం చేసింది. కాని అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా సీతమ్మకి పుష్పాలు దొరకకపోవడంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తలమీద పెట్టి దీవించిందట. అందుకే హనుమంతుడికి తమలపాకులు అంటే ప్రీతిపాత్రమైనవి. అంతేకాదు సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకరించాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్నారు. దీంతో వానరులంతా హనుమంతుడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేశారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగి పోయాడని ఒక కథనం. హనుమంతుడు లంకానగరానికి వెళ్లి సీతమ్మవారి జాడ తెలుసుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగరవాసులకు భయం కలిగేలా చేశాడు. ఆ తరువాత అక్కడినుంచి తిరిగి వచ్చి రాముణ్ణి కలుసుకుని సీతను చూసిన విషయానికి చెప్పాడు. సంతోషించిన శ్రీరాముడు అక్కడున్న తమల పాకులను తెంపి మాలగా చేసి ఆయన మెడలో వేసి అభినందించాడు. శుభవార్తను తెచ్చిన వారికి తమ దగ్గరున్న ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు కనుక ఆభరణాలకు బదులు శ్రేష్టమైన తమల పాకులమాల వేశాడు. ఇక హనుమంతుడు లంకానగరంలోని కొన్ని భవనాలను తగులబెట్టి మరీ వచ్చాడు. అందువల్ల ఆయన శరీరం వేడిగా ఉండటంతో తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకులమాలను వేసినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఆ తమల పాకులమాల మెడలో పడగానే అప్పటివరకు హనుమంతుడు పడిన శ్రమనంతా మరచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ్చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడు. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమల పాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి, స్వామీ ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాడు. అది విన్న ఆంజనేయుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు: రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది, మంత్రసంబంధమైన పీడలు తొలగిపోతాయి, సంసారంలో సుఖం లభిస్తుంది. తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానంచేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది, సంఘంలో గౌరవం లభిస్తుంది, శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. సుందరకాండ పారాయణంచేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం కలుగుతుంది. వాద ప్రతివాదాల్లో జయం మనదే అవుతుంది. గంగాదేవి సంతృప్తిపడుతుంది. తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇచ్చేదాన్నే పర్ణప్రసాదమంటారు. ఈ పర్ణప్రసాదం స్వీకరించిన వారిపై స్వామి అనుగ్రహం తప్పక ప్రసరిస్తుంది. తమలపాకు ఆంజనేయునికి సమర్పించి అటు ఆరోగ్య సంపదను, పరలోక సంపదను సంపాదించుకుందాం. హనుమంతుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. జై హనుమాన్. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.